దేవుడు ఆవేదనతో, బాధతో ఒక ప్రశ్న అడుగుతా ఉన్నాడు. దాని గురించి ఈరోజు మనము ఆలోచన చేయబోతున్నాం. ఇది దేవుని యొక్క ఆవేదన. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకైనా ఈరోజు మనకైనా దేవుడు వేసేటువంటి ప్రశ్న. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనం మనం గమనిస్తే, ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనంలో యెహోవా నాకు సెలవిచ్చి ఉన్నాడు, నా యందు ఏ దుర్నీతి చూచి, దేవుడు అడిగేటువంటి ప్రశ్న, నా యందు ఏ దుర్నీతి చూచి మీ పితరుల వ్యర్థమైన దానిని అనుసరించి, మీ పితరులు వ్యర్థమైన దానిని అనుసరించి తాము వ్యర్థులగునట్లు నా యొద్ద నుండి దూరంగా తొలగిపోయి. చాలు. దేవుడు అడిగేటువంటి ప్రశ్న, నాలో మీరు ఏం చూసి నన్ను విడిచిపెట్టారు? ఈరోజు మనం చూస్తున్న విషయం ఇదే, దేవుణ్ణి విడిచిపోవుట. ఈ మధ్య నేను యూట్యూబ్ లో చూస్తున్నప్పుడు కొన్ని వార్తలు వినపడతా ఉన్నాయి. ఏంటి ఆ వార్తలు అంటే, అమెరికాలో క్రైస్తవం అనేటువంటిది తగ్గుతూ ఉంది. అమెరికాలోనే కాదు, ఇక్కడ భారతదేశంలో కూడా కొంతమంది క్రైస్తవ్యాన్ని ఇష్టం లేక వదిలేస్తున్నారు. ఇలాంటి వార్తలు కనబడతా ఉన్నాయి. ఇలాంటి వార్తలు మనం చూసినప్పుడు మొదట్లో కొంత మనకి భయం వేస్తూ ఉంటుంది, కొంతమందికి బాధ వేస్తూ ఉంటుంది, కొంతమందికి ఏమో అయోమయం, ఏంటి ఇలా జరుగుతుంది, ఇది మంచి మతం అనుకోని కదా మనం వచ్చాము, ఇలా జరుగుతుంది ఏంటి అనేటువంటిది కొంతమందిలో ఉన్నటువంటి అయోమయం. అయితే ఒక విషయాన్ని మనం గమనించాలి. గతంలో మీకు జ్ఞాపకం చేశారు, దేవుడి యొక్క విధానం ఎలా ఉంటుందంటే, భవిష్యత్తులో ఏం జరగబోతుందో ఆయన ముందుగానే చెప్తాడు. తర్వాత మనము అయోమయం పడకుండా భవిష్యత్తులో ఏం జరగబోతుంది అనేటువంటిది భవిష్యత్తు తెలిగినటువంటి దేవుడు మనకి ముందుగానే అనేక విషయాలు తెలియజేశాడు. ఉదాహరణకి ఒకటి చూద్దాం. తెస్సలోనికి రాసినటువంటి మొదటి పత్రిక. క్రైస్తవ్యంలో అనగానే ఈరోజు చాలా మంది ప్రచారం చేస్తారు, దేవుడు నమ్ముకోండి, కష్టాలు ఏమి ఉండవు అని ప్రచారం చేస్తుంటారు. అయితే కష్టాలు అనుభవించే వారు ఈ మాటలు విన్నప్పుడు, ఇదేదో కొత్త మతం క్రైస్తవం అంట, క్రీస్తు నమ్ముకుంటే ఎలాంటి బాధలు ఉండవంట, దుఃఖం అంతా సమాప్తం అయిపోతుందంట అని కొంతమంది క్రైస్తవ్యాన్ని స్వీకరిస్తున్నారు. ఆ తర్వాత వారికి శ్రమలు వచ్చినప్పుడు, ఇదేంటి శ్రమలు రావని చెప్పారు కదా, వచ్చిన తర్వాత శ్రమలు వచ్చినాయి ఏంటి అని చెప్పి కొంతమందికి అయోమయం, మరలా వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఇక చూడండి, 3వ అధ్యాయంలో తెస్సలోనికీ ఉన్న సంఘానికి పౌలు రాస్తూ 3వ అధ్యాయము 2 నుంచి 4 వచనాలు కలిసి ఉన్నాయి. ఈ శ్రమల వలన ఎవడును కదిలింపబడుకున్నట్లు మిమ్మల్ని స్థిరపరచుటకును, మీ విశ్వాస విషయమై మిమ్మల్ని హెచ్చరించుటకును, మన సహోదరులను క్రీస్తు సువార్త విషయంలో దేవుని పరిచారకుడైన తిమోతిని పంపింది. మేము మీ యొద్ద ఉన్నప్పుడు మనం శ్రమను అనుభవించవలసినదని మీతో ముందుగా చెప్పింది కదా, అలాగే జరిగినది. ఇది మీకును తెలియదు. అట్టి శ్రమలను అనుభవించుటకు మనం నియమించబడిన వారమని మీరెరుగుదురు. మేము ముందుగానే చెప్పాం, మీకు తెలుసు, మీరు ఎరుగుదురు. ఏంటి ఏం చెప్పారంటే, వాళ్ళు శ్రమలు అనుభవించవలసి ఉన్నది. మనం క్రైస్తవం అయ్యాము అని అంటే శ్రమలు వస్తాయి, వాటిని మనం అనుభవించాలి. ఈ విషయాన్ని సేవకులు ముందుగానే చెప్పారంట. తెస్సలోనిక పట్టణంలో వాస్తవానికి ఈ ఊర్లో సంఘము ఏర్పాటు అయ్యేటప్పుడే గొప్ప శ్రమలు. వాళ్ళు గతంలో పనిచేసినటువంటి ఊర్లో వీళ్ళు పడతా ఉన్నారు, తరుగుతూ ఉన్నారు, చంపాలని చూస్తున్నారు. వాళ్ళు పారిపోయి తప్పించుకొని తెస్సలోనిక పట్టణానికి వచ్చారు. ఇక్కడ వాళ్ళకి వాక్యాన్ని బోధించారు. అంటే వీళ్ళు అసలు ముందు వచ్చినప్పుడే శ్రమలతోటి, శ్రమలు అనేవి చూసే వీళ్ళు క్రైస్తవులు అయ్యారు.
అయినా కానీ పౌలు వార్త ముందుగానే చెప్పాడు, క్రైస్తవులు అయిన తర్వాత కూడా శ్రమలు వస్తాయి, మనం అనుభవించాలి అని ముందుగానే చెప్పాడంట. అలాగే జరిగింది. కాబట్టి మీరు ఎవరు అయోమయంలో పడద్దు, ఇదేది ఇలా జరిగింది అని అనుకోవద్దు, మేము ముందుగానే చెప్పాం కదా. కాబట్టి ఈరోజు వస్తున్నటువంటి వార్తలు గ్రంథం తెలియని వాళ్ళైతే, వాక్యాన్ని పూర్తిగా నేర్చుకునే వాళ్ళైతే ఇదేంటి ఇలా జరుగుతుంది, క్రైస్తవ్యం తగ్గిపోవడం ఏంటి అని కొంతమందికి అయోమయం అన్నమాట. కానీ వాస్తవానికి గ్రంథం మనకు చెప్పే విషయం ఏంటంటే, మొదటి నుంచి మనం గమనిస్తే, ఉదాహరణకు చూడండి, ఆదాము హవ్వలు, దేవుడు వాళ్ళ కోసం ఏదైతే తోట వేసాడు, హాయిగా ఉండండి అని చెప్పాడు. ఏం చేశారు వాళ్ళు? దేవుడు వద్దన్న పని చేశారు. చూడండి, సాతాను మాట విన్నారు కానీ దేవుని మాటను వాళ్ళు వినలేదు. అంటే దేవుని విడిచి వెళ్ళిపోవటం అనేటువంటి విషయము మొదటి నుంచి ఉన్న విషయమే. ఇది కొత్తదేం కాదు, ఇది కొత్తదేం కాదు. చూడండి, ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఐగుప్తులోంచి విడిపించినప్పుడు మనం చూసాము, యుద్ధ వీరులే, అంటే యుద్ధానికి పనికొచ్చేటువంటి వాళ్ళే, 20 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్న వాళ్ళు, 20 దాటిన వాళ్ళు, యుద్ధంలో పనికొచ్చేటువంటి పురుషుల్ని లెక్కేస్తే 6,03,550 మంది అయ్యారు. 20 దాటిన మగవాళ్ళు మాత్రమే లెక్క, యుద్ధానికి పనికొచ్చే వాళ్ళు మాత్రం లెక్క, మళ్ళీ ముసలి లెక్క ఉండదు. వాళ్ళు లెక్కేస్తేనే యుద్ధ వీరులే 6 లక్షల చిల్లర వచ్చారు. ఇక మిగతా వాళ్ళు మొత్తం లెక్కేసుకుంటే ఇంచుమించుగా 20 లక్షల మంది అవుతారు. ఈ 20 లక్షల మందిలో కనాన దేశం పోయింది ఎవరంటే ఇద్దరు వెళ్ళారు, ఇద్దరే పోయారు. మిగతా వాళ్ళందరూ వెళ్ళలేకపోయారు. కారణం ఏంటంటే వాళ్ళు దేవుణ్ణి ఆశ్రయించలా, దేవుణ్ణి నమ్మలా. కాబట్టి దేవుని విడిచి వెళ్ళిపోవటం అనేటువంటి విషయము ఇది ఆశ్చర్యమే కాదు, మొదటి నుంచి జరిగేటువంటి విషయమే. అయితే ఈరోజు మనం దీని గురించే ఆలోచన చేయబోతున్నాం. ప్రజలు ఎందుకు దేవుణ్ణి విడిచిపెడుతున్నారు, దేవుణ్ణి ఎందుకు వదిలేస్తున్నారు, ఈ విషయాల గురించి ఈరోజు మనము ఆలోచన చేయబోతున్నాం. భక్తులు కొంతమంది వాళ్ళ యొక్క ఉద్దేశాన్ని మనకి తెలియజేశారు. వాటిని మనం జ్ఞాపకం చేసుకొని మనం ముందుకెళ్తాం. మొట్టమొదటిగా దావీదు అనేటువంటి భక్తుడు ఒక మాట చెప్తా ఉన్నాడు, దాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. 18వ కీర్తన 21వ వచనంలో, 18వ కీర్తన 21వ వచనంలో, యెహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను, భక్తిహీనుడనై నా దేవుని విడిచిన వారిని కాను. దావీదు చెప్తా ఉన్నాడు, నేను నా దేవుణ్ణి విడిచిన వాడును కాను అంటున్నాడు. ఇదే విషయము సమూయేలు 2వ గ్రంథము 22:22లో కూడా, సమూయేలు 2వ గ్రంథము 22:22లో కూడా, యెహోవా మార్గములను నేను అనుసరించి ఉన్నాను, భక్తిహీనుడనై నా దేవుని విడిచిన వాడును కాను. చూడండి, ఇక్కడ దావీదు ఒక పాట రాశాడు. మనకు తెలుసు కదా, దావీదు ఎన్నో కీర్తనలు రాశాడు. ఈ 22వ అధ్యాయము మొదటి నుంచి మనం చూస్తే ఇది ఒక కీర్తన. సౌలు చేతుల నుంచి, మిగతా శత్రుల చేతుల నుంచి దేవుడు విడిపించినటువంటి ఉద్దేశాన్ని అతను దృష్టిలో ఉంచుకొని దేవునికి కృతజ్ఞతగా ఈ పాట రాశాడు. ఈ పాట 18వ కీర్తనలో చెప్పినా, ఇక్కడ చెప్పినా ఆయన ఉద్దేశం ఏంటంటే భక్తిహీనుడనై నా దేవుణ్ణి విడిచిన వాడను కాను అంటున్నాడు. కాబట్టి దేవుణ్ణి అంటి పెట్టుకున్న వ్యక్తి, దేవుణ్ణి ఎప్పుడు కూడా విడవకుండా జీవితాంతం వరకు ఆయన్ని వెంబడించినటువంటి వ్యక్తి దావీదు. దావీదు జీవితంలో ఎన్నో సమస్యలు వచ్చాయి. ఆనందం ఉంది, సమస్యలు ఉన్నాయి. ఎప్పుడు కూడా ఆనందంలో సమస్యలో ఎప్పుడు కూడా దేవుణ్ణి విడిచిన వాడు కాడు దావీదు. మనందరం తెలుసు, దావీదు అనేటువంటి ఇతను కుటుంబంలో చిన్నోడు, 8వ వాడు, సంతానంలో 8వ కొడుకు, గొర్రెలు కాసుకునే వ్యక్తి.
గొర్రెలు కాసుకునే వ్యక్తి. ఒకరోజు రాజుగారు పిలిపించాడు అతన్ని, నువ్వు నా దగ్గరికి రావాలి, నువ్వు ఏదో సితారా చమత్కారంగా వాయిస్తావంట అని సితార వాయించడానికి రాజుగారు అతన్ని తన దగ్గర పెట్టుకున్నాడు. అంటే రాజుగారు ఒక ఉద్యోగం ఇచ్చినట్టే. ఆ తర్వాత ఇంకోసారి ఏకంగా ప్రవక్త వాళ్ళ ఇంటికి వచ్చి దావీదును రాజుగా అభిషేకించాడు. నువ్వు రాజు అవుతావు, నువ్వే రాజు ఇశ్రాయేలుకి అని చెప్పి అభిషేకించాడు. సంతోషమే, రాజుగారి దగ్గర ఉద్యోగం వచ్చింది, అది సంతోషమే. ఇప్పుడు ఏకంగా రాజుగా ఒక అవకాశం వచ్చింది, ఇది సంతోషమే. రాజు అనేటువంటి కొద్ది రోజుల్లోనే వాళ్ళ కొడుకు, సొంత కొడుకే నేను కూడా రాజు కావాలని చెప్పి తను తాను రాజుగా అభిషేకించుకొని దావీదును చంపడానికే సిద్ధపడ్డాడు. వాస్తవానికి దావీదు తెలుసుకుంటే కొడుకుని చంపేయచ్చు, కానీ కన్న ప్రేమ కదా, కొడుకుని ఏమనలేక ఈయనే పారిపోయాడు, కొండలు గుట్టలు పట్టుకొని పారిపోయాడు. చూడండి, ఇలా దావీదు తన జీవితంలో ఎన్నో శ్రమలు ఎదుర్కొన్నాడు. అయినా గారు అంటున్నాడు, నా దేవుని నేను విడిచిన వాడను కాను, నేను ఎప్పుడు దేవుని విడవను. కాబట్టి ఈరోజు అసలు ప్రజలు దేవుణ్ణి ఎందుకు వదిలేస్తున్నారు అనేటువంటి విషయాల గురించి మనము ఆలోచించేద్దాం. ముందుగా ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయంలో దేవుడు అడుగుతున్న మాట ఏంటంటే, నా యందు ఏ దుర్నీతి చూసి. చూడండి, ఒక వ్యక్తిని మనం వదిలేసామనంటే 5వ వచనంలో, నా యందు ఏ దుర్నీతి చూసి మీ పితరులు నా యొద్ద నుండి దూరంగా తొలగిపోయి. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయం 5వ వచనంలో ఒక వ్యక్తిని మనం వదిలేసాము అని అంటే అతను ఏదో తప్పు చేసి ఉండాలి, అప్పుడే కదా మనం అతను వదిలేస్తాం. నాకు అన్యాయం చేశాడు, లేకపోతే నా ఆస్తి లాక్కున్నాడు, లేకపోతే నా ఇంటి బరువు తీశాడు, ఏదో కారణం ఉంటుంది కదా. ఏ కారణం లేకుండా ఏ వ్యక్తిని కూడా మనము ద్వేషించాం. ఉదాహరణకి ఇస్సాకుకి 2 కొడుకులు ఉన్నారు, ఏశావు, యాకోబు. ఇద్దరు కౌల పిల్లలు. కానీ లేఖనం ఏం చెప్తుందంటే, నేను ఏశావును ద్వేషించుదిని, యాకోబును ప్రేమించుదిని అన్నాడు దేవుడే స్వయంగా. నేను ఏశావును ద్వేషించాను, యాకోబును ప్రేమించాను అంటున్నాడు. ఎందుకు దేవుడు ఏశావును ద్వేషించాడు? కొన్ని కారణాలు ఉన్నాయి. ఏశావు ఎలాంటి వాడు అంటే భ్రష్టుడు, వ్యభిచారి అని రాయబడింది. అంటే ఒక్క పూట భోజనం కోసము తన జ్యేష్ఠ పప్పును అమ్ముకున్నాడంట. ఒక పూట భోజనం కోసము దేవుడు ఇచ్చినటువంటి జ్యేష్ఠత్వాన్నే అమ్ముకున్నాడంట. ఇంకా కొన్ని కారణాలు ఉన్నాయి. ఇశ్రాయేలు ప్రజలు వీళ్ళొక జనాంగం, మీ గతంలో కూడా చెప్పాను కదా. ఇస్సాకు పెళ్లి చేసుకుంటే పెళ్ళైన 20 సంవత్సరాల దాకా కూడా పిల్లలు లేరు. అప్పుడు ఇస్సాకు రెబెకా గురించి ప్రార్థన చేస్తే దేవుడు అక్కడ ప్రార్థన విన్నాడు, 2 కౌల పిల్లలు ఇచ్చాడు. ఈ 2 కౌల పిల్లలు కూడా 2 జాతులకు మూల పురుషుడు. ఏశావు ఏమో ఎదోమీలకు మూల పురుషుడు, యాకోబు ఏమో ఇశ్రాయేలుకు మూల పురుషుడు. 2 కొడుకులు 2 జాతులకు మూల పురుషులు అయ్యారు. ఎదోమీలు అనేవాళ్ళు, వాళ్ళు కూడా గొప్ప జనాంగం. ఆ తర్వాత ఇశ్రాయేలీలు, వీళ్ళు కూడా పెద్ద జనాంగం. అయితే ఆ తర్వాత చరిత్రలో ఏం జరిగిందంటే, ఇశ్రాయేలు శ్రమ పడుతున్నప్పుడు ఈ ఎదోమీలు నవ్వేవాళ్ళు అంటారు. వాళ్ళకి అట్నే కావాలి అని వీళ్ళు నవ్వుకునే వాళ్ళంట. చూడండి, ఎదోమీలు, ఇశ్రాయేలు ఇద్దరు కూడా ఎవరు? సొంత అన్నదమ్ములు, కౌల పిల్లలు కదా. జాతులు వేరైనా కానీ ఇద్దరు అన్నదమ్ములు, ఒక కుటుంబం. ఇశ్రాయేలుకి కనాన్ దేశం ఇచ్చేటప్పుడు కూడా దేవుడు స్పష్టంగా చెప్పాడు, ఎదోము దేశాన్ని మీకు ఇవ్వను, అది ఏశావుకి ఇచ్చాను. ఏశావు సంతానానికి ఆ దేశం ఇచ్చారు, మీరు ఆ దేశంలో ఒక్క సెంటు కూడా మీరు తీసుకోకూడదు అని చెప్పాడు. అంటే దేవుడు మొదటి నుంచి ఏశావు సంతానాన్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. వాళ్ళ దేశాన్ని ఇశ్రాయేలుకి స్వాస్థ్యంగా ఇవ్వాల.
వేరే వాళ్ళు ఇచ్చాడు కానీ వీళ్ళది ఇవ్వాల. అంటే దేవుడు మొదటి నుంచి ప్రేమిస్తే వీళ్ళేమో ఇప్పుడు ఇశ్రాయేలు బాధలో ఉన్నప్పుడు వాళ్ళు నవ్వుతా ఉన్నారు. ఏకంగా వాళ్ళ గురించి ఒక గ్రంథమే రాయబడింది. అంటే చిన్న ప్రవక్త ఆయన ఈ ఎదోము వాళ్ళు చేసినటువంటి పాపాలను రాయటం జరిగింది. అంటే ఈ విధంగా కొన్ని కారణాలు ఉంటేనే తప్ప మనం ఒకరిని ద్వేషించం. కొన్ని కారణాలు ఉంటేనే తప్ప. ఒకసారి మనము రాజుల మొదటి గ్రంథము 22వ అధ్యాయంలో 8వ వచనం మనం చూస్తే, అందుకు ఇశ్రాయేలు రాజు ఇమ్లా కుమారుడైన మీకాయా అని ఒకడు ఉన్నాడు. అతని ద్వారా మనం యెహోవా యొద్ద విచారణ చేయవచ్చు గాని అతడు నన్ను గూర్చి మేలు ప్రకటింపక కీడే ప్రకటించును కనుక అతని యందు నాకు దేశము కలదని యెహోషాపాతుతో అనగా. ఇక్కడ సందర్భం ఏంటంటే యుద్ధానికి వెళ్ళాలి. ఇశ్రాయేల్ ప్రజలు యుద్ధానికి వెళ్ళాలి. సిరియా వాళ్ళ మీదకి యుద్ధానికి వెళ్ళాలి. యుద్ధానికి వెళ్లే ముందు వీళ్ళు ఏం చేస్తారంటే దేవుని యొద్ద విచారణ చేస్తారు. ప్రవక్తలు ఉంటారు. ఆ కాలంలో ప్రవక్తలు అడుగుతారు, ఏమంటే మేము యుద్ధానికి వెళ్ళొచ్చా వెళ్ళకూడదా, వెళ్తే విజయం సాధిస్తామా సాధించమా, ఇవి అడగటానికి ప్రవక్తలు పిలిపించుకుంటారు. ఇక్కడ కూడా ఇశ్రాయేల్ రాజు ఆహాబు ప్రవక్తలు పిలిపించాడు. ప్రవక్తలు పిలిపిస్తే 400 మంది ప్రవక్తలు అంట మీరు వెళ్ళొచ్చు, 400 మంది ప్రవక్తలు మీరు వెళ్ళొచ్చు, విజయం వస్తుంది మీకు అని చెప్పారంట. యెహోషాపాతుకి అనుమానం వచ్చింది. ఇక్కడ 2 రాజులు ఉన్నారు, ఇశ్రాయేల్ రాజు యూదా రాజు, ఇద్దరు కూడా ఒకటయ్యారు. ఇద్దరు కలిసి వెళ్ళాలి యుద్ధానికి. 400 మంది ప్రవక్తలు వచ్చి మీరు యుద్ధానికి వెళ్ళండి గెలుస్తారు అని చెప్తున్నారు. యెహోషాపాతుకి డౌట్ వచ్చింది, 400 మంది ఒకే మాట ఎలా చెప్తారు? కనీసం వారిలో ఒకరిద్దరైనా కానీ మీరు ఓడిపోతారు అని చెప్పాలి కదా. ఈయన డౌట్ వచ్చి వీళ్ళైనా ఇంకెవరు ఉన్నారా అని అన్నప్పుడు మీకాయ అనేటువంటి ఒక ప్రవక్త ఉన్నాడు, కానీ అతనంటే నాకు పడదు, నేను అతను ద్వేషించాను. కారణం ఏంటంటే అతను నా గురించి ఎప్పుడు కూడా మంచి చెప్పినోడు కాదు. అంటే విషయం ఏంటంటే ఒక వ్యక్తిని మనం ద్వేషిస్తున్నామంటే, ఒక వ్యక్తిని మనము విడిచిపెడుతున్నాము అని అంటే కారణాలు ఉండాలి, కొన్ని కారణాలు ఉండాలి. దేవుడు ఏశావును ద్వేషించాడు, యాకోబును ప్రేమించాడు. ఎందుకలా అంటే కారణాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు దేవుడు అడుగుతున్నాడు, ఇర్మీయా గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనంలో, మీ పితరులు నా యందు ఏ దుర్నీతి చూసి నా యొద్ద నుంచి దూరంగా తొలగిపోయారు. ఒక వ్యక్తి దేవుణ్ణి వదిలేస్తున్నాడు అంటే ఆయన ఏ తప్పు చేశాడు, నీకే అన్యాయం చేశాడు, దానికి సమాధానం చెప్పి అప్పుడు మనం దేవుణ్ణి వదిలేయచ్చు. అప్పుడైనా ఇప్పుడైనా దేవుడు మనం అడిగేటువంటి ప్రశ్న ఏంటంటే, నా యందు మీరు ఏ దుర్నీతి చూశారు, నేను ఏ చెడ్డ పని చేస్తే మీరు వెళ్ళారు. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా సమాధానం చెప్పాలి. దేవుణ్ణి వదిలేసేటువంటి ప్రతి ఒక్కరు కూడా సమాధానం చెప్పాలి. అయితే మనం చెప్పే సమాధానాలు ఎలా ఉంటాయి అంటే, దేవుడు మాకే అన్యాయం చేయలేదు కానీ ఇదిగో పలానాయం చేశాడు, ఆమె చేసింది, ఏం చేశాడు, లేకపోతే వాక్యం చెప్పేటువంటి వ్యక్తి చేశాడు, ఇలా వేరే వేరే కారణాలు చెప్పారు. వాళ్ళు అన్యాయం చేసినప్పుడు నువ్వు వాళ్ళని ద్వేషించాలి కానీ దేవుణ్ణి ఎలా వదిలేస్తావు? దాని గురించి ఈరోజు మనము ఆలోచన చేస్తున్నాం. ఒక మాట మనం గమనించాలంటే, దేవుణ్ణి విడిచే ముందు ఒక మాట మనం గమనించాలంటే, 16వ కీర్తనలో ఒక మాట చూసిన తర్వాత మనం ముందుకెళ్దాం. ఇది కూడా దావీదు మహారాజు రాసినటువంటి కీర్తనే. ఇందాక చూసాం మనం, దావీదు అనేటువంటి ఇతను దేవుణ్ణి ఎట్టి పరిస్థితుల్లో కూడా వదిలేసినటువంటి వ్యక్తి కాదు. ఏ పరిస్థితి అయినా కానీ, అది లాభమైన నష్టమైన దేవుని వదిలేసేవాడు కాదు. 16వ కీర్తన, ఇది కూడా దావీదు రాసిన 4వ వచనంలో, యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును.
ఇక్కడ దావీదు చెప్తా ఉన్నాడు, యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించే వానికి శ్రమలు వస్తాయి, శ్రమలు విస్తరిస్తాయి అంటున్నాడు. కాబట్టి ఈ మాట దృష్టిలో ఉంచుకోవాలి. దేవుణ్ణి వదిలేసే ముందు ఈ మాట గుర్తుంచుకొని మనము జాగ్రత్త పడాలి. అది ఆ మాట కూడా నమ్మకుండా వెళ్ళాము అని అంటే ఇక మనల్ని ఎవరు ఏం చేసేది లేదు. కాబట్టి ఇప్పుడు కొన్ని నిమిషాల పాటు ప్రజలు ఎందుకు దేవుణ్ణి వదిలేస్తారనేటువంటిది మనము జ్ఞాపకం చేసుకుందాం. ముందుగా ఏంటంటే 18వ కీర్తన 21వ వచనం ప్రకారము, యెహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను, భక్తిహీనుడనై నేను నా దేవుని విడిచివాడను కాదు. కాబట్టి దేవుణ్ణి విడిచిపెట్టడానికి ముందుగా మనకున్నటువంటి సమస్య ఏంటంటే భక్తిహీనత, సరైనటువంటి భక్తి లేకపోవడం. ఇక్కడ భక్తిహీనత అంటే అసలు భక్తి లేదని కాదు, రక్తహీనత అంటారు కదా, రక్తహీనత అంటే అసలు లేదని కాదు, ఉండాల్సినంత లేదు అని. భక్తిహీనత అంటే కూడా సరైనటువంటి భక్తి లేనప్పుడు, దేవునిపై సరైనటువంటి స్పష్టమైనటువంటి అవగాహన లేనప్పుడు ప్రజలు దేవుణ్ణి విడిచిపెడతారు. నేను విన్నటువంటి ఒక మాట ఏంటంటే, వాస్తవానికి అమెరికాలో మొదటి నుంచి కూడా వాళ్ళు క్రిస్టియానిటీని స్వీకరిస్తారు. అమెరికాలో కొంతమంది క్రైస్తవ్యాన్ని విడిచిపెట్టి ఇస్లాం తీసుకుంటున్నారు అనే వార్త విన్నారు. భారతదేశంలో కొంతమంది క్రైస్తవ్యాన్ని వదిలి బుద్ధిజాన్ని పాటిస్తున్నారు అని విన్నాను, చూశాను కూడా కొంతమందిని. నాకు తెలిసిన వ్యక్తులు కూడా ఇప్పుడు మాట్లాడితే వాళ్ళు ఏమంటున్నారంటే, మేము బుద్ధిజం తీసుకున్నాము, ఆ మతం చాలా బాగుంది అని మాట్లాడుతున్నారు. ఇంతకీ వీళ్ళందరూ కూడా ఇస్లాం వైపు వెళ్ళినా, హిందూ వైపు వెళ్ళినా, లేదా బుద్ధిజం వైపు వెళ్ళినా క్రైస్తవ్యాన్ని వదిలి వేరే మతాన్ని స్వీకరిస్తున్నారంటే వాళ్ళకున్నటువంటి ప్రధాన సమస్య ఏంటంటే సరైనటువంటి భక్తి లేకపోవడం. చాలా మంది అంటున్నటువంటి మాట ఏంటంటే, క్రైస్తవ్యం మంచిదే కానీ పాస్టర్లు మంచోళ్ళు కాదు. గాంధీజీ గారు కూడా ఈ మాట అన్నాడు. ఆయన అన్న మాట ఏంటంటే, బైబిల్ చాలా మంచిది, క్రీస్తు చూపించిన మార్గము చాలా మంచిది, కానీ నాకు క్రైస్తవులు అంటే మాత్రం పడదన్నాడు. ఆయన క్రైస్తవులు అంటే పడదంట, కానీ క్రీస్తు మార్గం అంటే నాకు చాలా బాగా నచ్చుద్ది అన్నాడు. సత్యాగ్రహం చేశారు కదా గాంధీజీ గారు. అది ఆ తర్వాత చెడు చూడకు, చెడు వెలకు, చెడు మాట్లాడకు అనేటువంటి కొటేషన్ కానీ, ఒక చంప కూడా ఇంకో చంప తెప్పండి అనేటువంటి ఈ కొటేషన్ కానీ, ఇవన్నీ కూడా అతను బైబిల్ నుంచే నేర్చుకున్నాడు. ఆయన స్పష్టంగా చెప్పిన మాట ఏంటంటే, నాకు బైబిల్ అంటే చాలా ఇష్టం, క్రీస్తు మార్గం అంటే చాలా ఇష్టం, కానీ క్రైస్తవులు అంటే మాత్రం నాకు నచ్చదు అన్నాడు. అంటే వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే, మనుషులను చూసి, మనుషుల యొక్క ప్రవర్తన చూసి ఇక డిసైడ్ అవుతున్నారు, ఈ మతం మంచిది కాదు. చూడండి, మనం వచ్చింది ఈయన దేవుడు వాస్తవము, ఈయన మార్గము మంచిదని వచ్చామా, లేకపోతే పాస్టర్ గారి మార్గం మంచిది, పాస్టర్ గారు మంచోడని వచ్చామా? దేవుని కొరకు మనం వచ్చాం. దేవుడు అడుగుతున్నాడు, నా యందు ఏ దుర్నీతి చూసి, నాలో చూడండి, మీరు నన్ను చూడండి. ఈరోజు చాలా మంది కూడా ఎందుకు దేవుణ్ణి వదిలేస్తున్నారంటే సరైనటువంటి భక్తి లేకపోవడం, విషయాలను పూర్తిగా నేర్చుకోకపోవడం. చూడండి, అప్పట్లో మొదటి నుంచైనా కానీ ప్రవక్తల్లో అబద్ధ ప్రవక్తలు ఉండేవాడు. అపోస్తుల్లో కూడా యేసుక్రీస్తు 12 మంది ఏర్పాటు చేసుకుంటే, చూడండి, యూదా అనేటువంటి ఇతను, ఇస్కరియోతు యూదా అనేటువంటి ఇతను మొదటి నుంచి కూడా ఒక దొంగ. పేతురు ఎలాంటి వాడు? దుడుకు స్వభావం, ముందుగానే కోపం వస్తూ ఉంటుంది ఆయనకి ముందుగానే కోపం వస్తూ ఉంటుంది. ఒక అతను చెవి నరికాడు, ఆ తర్వాత ప్రాణం మీదకి వచ్చినప్పుడు 3 సార్లు అబద్ధం ఆడాడు. అంటే దేవుడు ఏర్పాటు చేసుకున్న వారిలో మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు. అలా అని చెప్పి ఈ క్రీస్తు నాకు నచ్చలేదు అని అంటే, దేవుడు నాకు నచ్చలేదు అని అంటే
అది సరైనటువంటి మాట కాదు. అది దేవుల్లో మనం చూడాలి, క్రీస్తులో మనం చూడాలి. యేసు ప్రభువు స్పష్టంగా ఒక మాట అన్నాడు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడు అన్నాడు. నాలో తప్పు ఉందేమో వీళ్ళు ఎవరైనా చెప్పవచ్చు అన్నాడు పబ్లిక్ గా. కానీ ఎవరు చూపించలేకపోయారు. మనకు తెలుసు కదా, చివరికి ఆయన చంపాలనుకున్నప్పుడు కూడా పిలాతు దగ్గర తీసుకెళ్ళినప్పుడు పిలాతు ఎంత ఆయన్ని విమర్శించినా కూడా ఒక్క తప్పు కూడా దొరకట్లే. చివరికి పిలాతు ఏం చేశాడు? చేతులు కడుక్కున్నాడు. ఈ నిర్దోషి ఏ తప్పు చేయలేదు, పిలాతే ఒప్పుకున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ఎలాంటి దోషం లేదు, దేవుడు ఎలాంటి దోషం లేదు. మరి దేవుని ఎందుకు మనం వదిలిపెట్టాలి? మనోళ్ళు అంటున్న మాట ఏంటంటే, లోపల వాళ్ళు మంచోళ్ళు కాదు, ఆయన అనుసరించే వాళ్ళు మంచోళ్ళు కాదు, వాళ్ళతో మనకెందుకు? ఒకసారి చూడండి, యేసు ప్రభు వారు స్పష్టంగా మత్తయి సువార్త 23వ అధ్యాయంలో 23వ అధ్యాయం మొదటి నుంచి మనం చూస్తే, అప్పుడు యేసు జన సమూహములతోనూ తన శిష్యులతోనూ ఇట్లనేను, శాస్త్రులను పరిచయులను మోషే పీఠ ముందు కూర్చుండేవారు కనుక వారు మీతో చెప్పు వాటన్నిటిని అనుసరించి గైకొనుడి. ఆయనను వారి క్రియల చొప్పున చేయకుడి, వారు చెప్పుదురే గాని చెయ్యరు. మోయ శక్యం గాని భారమైన బరువులు కట్టి మనుషుల భుజం మీద వారు పెట్టుదురే గాని తమ వేలుతనలు వాటిని కదిలింపనలరు. ఆ కాలంలో పరిసయ్యులు శాస్త్రులు అనేటువంటి వాళ్ళు మోషే పీఠ ముందు కూర్చుండేవారంట. అంటే మోషేలాగా నాయకత్వం చేసేవాడు, ధర్మశాస్త్రాన్ని ఉపదేశించేవాడు. వాళ్ళు బోధిస్తారు కానీ వాళ్ళు పాటించరు. అంటే ఆ కాలంలో ఈ పరిసయ్యులు శాస్త్రులు అనేటువంటి వాళ్ళు ఎంత దుర్మార్గులు అని అంటే, వాళ్ళు ప్రజలకి ఏదేదో బోధ చెప్తారు కానీ వీళ్ళు చిన్న చిన్న ఆజ్ఞలు కూడా పాటించరంట. ప్రజలు మాత్రం పెద్ద పెద్ద ఆజ్ఞలు ఇస్తారంట, కానీ వీళ్ళు మాత్రము అసలు ఏం చేయరు. ప్రభు ఏమన్నాడు? వాళ్ళు వదిలేయమన్నాడా? వారు మీతో ఏం చెప్పినా గానీ అవన్నీ మీరు అనుసరించి గైకోండి, అయినా కానీ వారి క్రియల చొప్పున మీరు చేయదు. వారి ప్రవర్తన గురించి నువ్వెందుకు దృష్టి పెడతావు? వాళ్ళ ప్రవర్తన వదిలేయి, వాళ్ళు ఏం చెప్తున్నారో విని నువ్వు నేర్చుకో, అనుసరించు. వాళ్ళు మంచోళ్ళు కాదు, నేను రాను అని అంటే అది కాదు విధానం. ఒక మాట మీరు గమనించాడు, దేవుని పని చేయడానికి దేవుడు చేసిన ఏర్పాటు ఏంటంటే, మనుషుల్లో నుంచే స్వార్థికులు రావడం. చూడండి, ప్రజల్లో నుంచే ఒక నాయకుడు, రాజు అయినా ప్రజల్లో నుంచి వస్తాడు కదా. ప్రజలు పరిపాలించేది రాజు, ఆ రాజు వాడు కూడా ఒక మనిషే. అలాగనే దేవుని యొక్క వాక్యం ప్రకటించడానికి దేవుడు చేసిన ఏర్పాటు ఏంటంటే, మీలో నుంచే ఒకడు స్వార్థికుడు కావచ్చు, బోధకుడు కావచ్చు, సంఘ పెద్ద కావచ్చు, ప్రవక్త అయినా, ఆ కాలంలో అపోస్తలుడైనా ప్రజల నుంచి వచ్చిన వాళ్ళే. వాళ్ళు మనుషులే, వాళ్ళు కూడా మనుషులే. యేసు ప్రభు వారు 12 మంది ఏర్పాటు చేసుకున్నాడు. 12 మందిలో ఒకడు దొంగ. కాబట్టి మనుషుల్లోంచి ఏర్పాటు చేసుకుంటారు. మనం చేయాల్సింది ఏంటంటే, వాళ్ళు ఏం చెబుతున్నారో విని పాటించడం, కానీ వాళ్ళని అనుసరించడం కాదు. కాబట్టి మనుషుల్లో ఉన్నటువంటి ప్రధాన లోపం ఏంటంటే భక్తిహీనత. ఒకసారి మీరు చూడండి, నిజమైన భక్తి పరులు అయితే ఏమంటారు తెలుసా? యోహాను సువార్త 6వ అధ్యాయము 67వ వచనం మనం చూస్తే, యోహాను సువార్త 6వ అధ్యాయము 67వ వచనంలో, కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడుగగా, సీమోను పేతురు ప్రభువా ఎవరి యొద్దకు వెళ్ళుదము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు, నీవే దేవుని పరిశుద్ధుడు అని మేము విశ్వసించి ఎరిగి ఉన్నాం. చాలు. నిజమైన భక్తిపరుడైతే దేవుని వదిలేయడు. ఎందుకనంటే నీవు తప్ప ఇంకెవరు లేరు. ఇక్కడ పొమ్మన్నవాడు బోడు. నిజమైన భక్తిపరుడైతే నువ్వు వద్దురా బాబు వెళ్ళిపోరా అని మెడబెట్టినట్టే వాడు బోడు.
ఎక్కడికి పోవాలి? నీవు తప్ప నాకెవరున్నారు? నీవే నిత్య జీవం మాట్లాడగలవాడు, నీవే దేవుని పరిశుద్ధుడు. ఇక యేసు ప్రభు వారు వాస్తవానికి ఇక్కడ ఆయన్ని చాలా మంది వదిలేశారంట. మనం తర్వాత వస్తాం ఈ విషయానికి, 66 వచనానికి తర్వాత వస్తాం మనము. అనేకులు ఆయన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారంట. వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇంక 12 మంది మిగిలారంట. ఈ 12 మందిని ప్రభు అడుగుతున్నాడు, మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటున్నారా అంటే దానికి పేతురు అంటే రియాక్ట్ అయ్యాడు, ప్రభువా ఎవరెందుకు వెళ్ళదుమో, ఎక్కడికి పోవాలి మేము? ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం మనం మరలా వద్దాం. చూడండి, దేవుణ్ణి విడిచాము అని అంటే ఈయనకంటే బెస్ట్ ఇంకోటి ఉండాలి. గతంలో మీకు చెప్పారు, మనం కంపెనీలో ఉద్యోగం మానుకుంటున్నామంటే దానికంటే ఏదైనా జీతం పెంచి ఇస్తున్నారా? దానికంటే మంచి కంపెనీ అయితే ఓకే. ఇక చూడండి, ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనంలో, నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు. జీవజలంలో ఓటైన నన్ను విడిచి ఉన్నారు. తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలబడి తొట్లను తొలిపించుకొని ఉన్నారు. నేను జీవజల ఓటుని నన్ను వదిలేశారు. మరి నాకంటే బెస్ట్ ఉంటే వెళ్ళొచ్చు, కానీ వాళ్ళు ఏం చేశారంట? నీళ్లు నిలవని తొట్లను ఏర్పాటు చేసుకున్నారు. దాన్నే 5వ వచనంలో ఏమంటాడు అని అంటే, మీ పితరులు వ్యర్థమైన దాన్ని అనుసరించి తాము వ్యర్థులన్నట్లు నా అతనిని దూరంగా తొలగిపోయారు. నన్ను వదిలేశారు అంటే ఇంకేముందంటే అంతా ఉంది, వ్యర్థమే, మాయే. దేవుల్లో ఉంటే ఉపయోగం ఉంది, దేవుల్లో ఉంటే ప్రయోజనం ఉంది, బయటికి వెళ్తే అంత మాయ, నీకు ఎలాంటి ఉపయోగం లేదు. కాబట్టి ఎందుకు ప్రజలు దేవుణ్ణి వదిలేస్తున్నారంటే భక్తిహీనత. కానీ సరైనటువంటి భక్తి లేదు, అంటే దేవుని గురించిన సరైన అవగాహన లేదు. ఈయన తప్ప ఇంకెవరున్నారు? సెకండ్ ఆప్షన్ కూడా లేదు. ఇంకా తిట్టినా కొట్టినా ఏం చేసినా కానీ ఈయనే. ఎందుకనంటే ఈయన తప్ప ఇంకెవరు లేరు బయటకు వెళ్ళటానికి కూడా. అది దేవుని గురించి పూర్తిగా నేర్చుకున్న వ్యక్తి అయితే ఎటు వెళ్ళడు. ఎందుకంటే ఈయన తప్ప ఇంకెవరు లేరు. రెండవది, ప్రజలు ఎందుకు వెళ్తున్నారు అని అంటే, ఇప్పుడు వద్దాం యోహాను సువార్త 6వ అధ్యాయం 66వ వచనంలో, 6:66 యోహాను సువార్త. అప్పటి నుండి ఆయన శిష్యులు అనేకులు వెనక తీసి మరి ఎన్నడూను ఆయనను వెంబడింపలేదు. కాబట్టి చాలు ఇక్కడ 6వ అధ్యాయము 26వ వచనం నుంచి ఈ సందర్భం ఇది. వాస్తవానికి ఇక్కడ సందర్భం ఏంటంటే, యేసు ప్రభు వారు ఆయన ఊరూరు తిరిగి వాక్యం చెప్తున్నాడు. ఇక్కడ ఒక పెద్ద జన సమూహం అంట ఆయన వెతుక్కుంటూ వెళ్ళారంట. ఎవరిలో ఉన్నాడని చెప్పి వెతుక్కుంటూ వెళ్తున్నారంట. నిజంగా చూడండి, వాక్యం చెప్పేటువంటి వ్యక్తి కోసము పెద్ద జన సమూహము వెతుక్కుంటూ వచ్చారు అని అంటే మనం ఎంత సంతోషపడతాం. ఈరోజు పెద్ద మీటింగ్ పెట్టాలంటే ఆటోలకి మేము ఛార్జీలు ఇస్తాం అని చెప్పి ఆటోకి డబ్బులు కడితే అట్లా జనాలను తీసుకొస్తున్నారు చిన్న పాస్టర్లు. అంటే ఈరోజు పెద్ద మీటింగ్ ఏర్పాటు చేయాలంటే చాలా ఖర్చు. మీకు భోజనం ఏర్పాటు చేస్తాము, మీ ఆటోలకి మేము కిరాయిస్తాము అని అంటేనే ఇప్పుడు జనాలు వస్తున్నారు. ఇక్కడ ఏమి ఇవ్వకుండా వాళ్ళందరికి వాళ్ళే పెద్ద జన సమూహము, వాళ్ళందరికి వాళ్ళే వెతుక్కుంటూ వస్తున్నారంట. ఎక్కడున్నాడు ఈయన అని. మనమైతే ఏమనుకుంటాం, అబ్బా నాకంత అవకాశం వచ్చింది, నా గురించి వెతుక్కుంటూ వస్తున్నారు అని మనం సంతోషపడతాం. కానీ వాస్తవానికి ఇక్కడ యేసు ప్రభువు కూడా అలాంటి సంతోషమే ఒకవైపు ఉన్నా కూడా, రెండవది ఏంటంటే ఆయన హృదయాన్ని ఎరిగిన వాడు కదా. మనమంటే పైపైన చూస్తాం, మనం లోపల ఏం జరుగుతుందో తెలియదు. యేసు ప్రభు హృదయాన్ని ఎరిగిన వాడు కదా. యేసు ప్రభుకి అర్థమైంది వీళ్ళు ఎందుకు వస్తున్నారు అని అంటే, ఎందుకు వస్తున్నారంట ఇప్పుడు ప్రభు చెప్తున్నారు చూడండి 26వ వచనంలో, మీరు సూచన వలన కాదు గాని రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలనే నన్ను వెతుకుచున్నారని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను.
యేసుప్రభు అద్భుతాలు చేస్తా ఉన్నాడు. దాని గురించి వీళ్ళు రావట్లేదంట. ఎందుకు వస్తారంటే వీళ్ళు ఈయన అంటుంటే తృప్తిగా భోజనం పెడుతున్నాడు. మనకు తెలుసు కదా, 5 రొట్టెలు 2 చేపలు పెట్టి 5,000 మంది పురుషులే, స్త్రీలు ఇంకా చాలా మంది, పురుషులు లెక్కేస్తేనే 5,000 మంది తృప్తిగా పెట్టాడంట. ఎన్ని రొట్టెలు కావాలని వేసాడు, ఎన్ని చేపలు కావాలని వేసాడు ఒక్కొక్కరికి. 2 సందర్భాలు ఆయన తృప్తిగా భోజనం పెట్టాడు. కాబట్టి ఈయన అంటుంటే ఇక రోజు భోజనమే, తిన్నంత భోజనమే అని చెప్పి పెద్ద జనసమూహం అంటే ఆయన్ని వెతుక్కుంటా పోతున్నాడంట. ఈయన అంటుంటే తృప్తిగా తినవచ్చు, వాక్యం వినొచ్చు, రోగాలు ఉంటే బాగు చేసుకోవచ్చు, ఇన్ని లాభాలు ఉన్నాయి కాబట్టి ఆయన వెతుక్కుంటూ వచ్చారంట. ప్రభు అంటున్నాడు, ఇప్పుడు చూడండి 27వ వచనంలో, క్షయమైన ఆహారం కోసం మీరు కష్టపడుకుడి, నిత్య జీవం కలుగజేయు అక్షయమైన ఆహారం కష్టపడుడి. అయ్యా, భౌతికమైనటువంటి ఆహారం కోసం మీరు కష్టపడొద్దు అంటే దీని అర్థం ఏంటంటే, కష్టపడొద్దంటే అసలు పని చేయొద్దని కాదు అక్కడ. దీనికంటే ప్రాముఖ్యమైనది పరలోకం, నిత్య జీవం. దాని గురించి కష్టపడండి. ఏ కాడికి ఈ లోకంలో ఉద్యోగాలు, వ్యాపారాలు, బంగారాలు, వీటి గురించి కాదు మీ దృష్టి, పరలోకమే దృష్టి పెట్టండి అని వాళ్ళకి వాక్యం చెప్తూ, నా శరీరము నా రక్తము తినండి తాగండి అని ఇక్కడ ఒక పెద్ద ప్రసంగం చేశాడు వాళ్ళకి. 27వ వచనం నుంచి మనకి ఆ ప్రసంగం ఉంటుంది. ఈ ప్రసంగం అంతా విన్న తర్వాత వాళ్ళకు కొన్ని ప్రశ్నలు వచ్చాయండి. 60వ వచనం మనం చూస్తే, అనేకులు ఈ మాట విని, ఆయన శిష్యుల్లో అనేకులు ఈ మాట విని, ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగానే చెప్పుకొనిది. ఆయన ఏమంటున్నాడు, నా శరీరం తినండి నా రక్తం త్రాగండి అని అంటా ఉంటే వీళ్ళు అంటున్నారు ఇది కఠినమైన మాట. సనుక్కుంటున్నారు, లోపల సనుక్కుంటున్నారు, వాళ్ళు గొనుక్కుంటున్నారు. ఆయన శరీరం తినడం ఏంటి, ఆయన రక్తం త్రాగడం ఏంటి అని గొనుక్కుంటూ ఇది కఠినమైన మాట, అసలు ఎవరింటాడు ఈ మాట అని చెప్తున్నారు. అంటే ఇక్కడ సందర్భం ఏంటంటే 66వ వచనంలో, అప్పటి నుంచి ఆయన శిష్యులు అనేకులు వెనుక తీసి, అంటే నచ్చనటువంటి బోధ చెప్తే లేకపోతే వాస్తవం చెప్తే ప్రజలకి నచ్చట్లా, వదిలేసి వెళ్ళిపోతున్నారు. ఇందాక చూసాం రాజు మొదటి గ్రంథం 22వ అధ్యాయంలో కూడా మీకా అనేటువంటి ప్రవక్త ఆహాబు రాజు గురించి ఎప్పుడు కూడా చెడే చెప్తున్నాడు అంట. ఇప్పుడు ఆయనకే కోపం ఆయన మీద, ఎందుకు చెడు చెప్తాడు? ఆయన చెడ్డవాడైతే చెడు చెప్తాడు, నువ్వు మంచివాడు అయితే మంచిగానే చెప్తాడు. ఈ ప్రవక్త మీకా ప్రవక్త మాట్లాడుతుంది దేవుని ద్వారా, దేవుని మాటలు చెప్తాడు. ప్రజలు కొంతమందికి మొహాన్నే చెప్తే నచ్చట్లే, చేసే తప్పు చెప్తుంటే నచ్చట్లే. ఇక్కడ ప్రభువు చెప్పినటువంటి ఆ మాట మొఖాన్ని చెప్పాడు కదా, తిండి కోసం రావద్దు, ఈ తిండి కాదు అసలైనటువంటి తిండి పరలోకం నుంచి రండి అని చెప్పి ఎప్పుడైతే ఆయన ముఖాన్ని చెప్పి ఒక ప్రసంగం చేశాడో ఆ ప్రసంగం నచ్చక అప్పటి నుండి ఆ శిష్యులు అనేకులు వెనుక తీసి, ఆ ప్రసంగం నచ్చలేదు వెళ్ళిపోయారు. సరే, ఒక వారం అలిగారు, నెల అలిగారు, సంవత్సరం అలిగారు అంటే బాగానే ఉంటుంది. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, మరి ఎన్నడూ ఆయనను వెంబడించలేదు. వీళ్ళు అలిగింది 1 సంవత్సరమో 2 సంవత్సరాలు కాదు, జీవితాంతం అలిగారంట. మరి ఎన్నడూ ఆయన్ని వెంబడించలేదు. అందరూ తెలుసు కదా, యేసు ప్రభు వారు బతికున్నప్పుడు కనీసం శిష్యులు కూడా నమ్మలాయండి, కుటుంబ సభ్యులు కూడా నమ్మలాయండి. బ్రతుకున్నప్పుడు ఎవరు నమ్మల అంతగా ఆయన్ని. ఎప్పుడైతే ఆయన సజీవుడై తిరిగి సమాధిని గెలిచాడో 40 రోజులు ఎప్పుడైతే ఆయన అందరికి కనపడి మాట్లాడాడో అప్పటి నుంచి మొదలైందండి ఆయన నమ్మటం. యేసు తల్లి అయిన మరియ గాని, ఆయన తమ్ముళ్ళు గాని, శిష్యులు గాని ఆ తర్వాత నమ్మటం మొదలుపెట్టారు. సంఘం ఏర్పాటైన తర్వాత అప్పుడు విశ్వాసులు బాగా పెరిగిపోయారు. అంటే విషయం ఏంటంటే, మొదట్లో కొంత వీళ్ళు అయోమయంలో ఉన్న తర్వాత వాళ్ళు నమ్మారు. మరి వీళ్ళ గురించి రాయబడిన మాట ఏంటంటే, మరి ఎన్నడూ ఆయన్ని వెంబడించలేదు. వాళ్ళు ప్రతింత కాలం కూడా ఇంకా ఆయన జోలికి రాలేదంట. వాళ్ళు ముఖాన్ని పట్టుకొని అంటాడా, తిండి కోసం వచ్చాము మేము, వచ్చింది వాళ్ళు తిండి కోసమే, కానీ ముఖాన్ని ఆ మాట అనగానే ఆ పౌరుషం వచ్చింది.
ఆ తర్వాత ఇంకా ఆయన చెప్పిన మాట ఏంటంటే, నన్ను తినండి, నా శరీరం నా రక్తం త్రాగండి, నన్ను తినండి అని అంటే, ఈయన శరీరం ఎలా తిననీయగలడు అని చెప్పుకుంటారంట 52వ వచనంలో. యూదులు యోహాను 6:52లో ఈయన తన శరీరమును ఎలాగో తినేయగలడని ఒకరితో ఒకడు వాదన పెట్టుకుంటున్నారు. ఆ తర్వాత సనుగుతున్నారంట 43వ వచనంలో. అందుకు యేసు, మీలో మీరు సనుగుతున్నారు, వాదించుకుంటున్నారు. ఆ తర్వాత 60వ వచనంలో, ఇది కఠినమైన మాట. ఇంత కఠినంగా చెప్తాడు వాక్యం. అంటే కొంతమంది దేవుణ్ణి ఎందుకు వదిలేస్తారు అంటే వాక్యం నచ్చక. కొన్ని సందర్భాల్లో వాక్యం అనేది ఎలా ఉంటుందంటే గద్దించడం, ఖండించడం ఉంటుంది. తిమోతికి రాస్తూ 2వ ఉత్తరం 4వ అధ్యాయంలో, తిమోతి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం, వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించు, ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. వాక్యం చెప్పేటప్పుడు కొన్ని సందర్భాల్లో ఖండించాల్సి వస్తుంది, గద్దించాల్సి వస్తుంది. అది రావాలి. అయితే కొంతమందికి అది నచ్చదు. ముఖాన్ని చెప్తారా, అంత కఠినంగా మాట్లాడతారా, నచ్చక వెళ్ళిపోతున్నారు. ఒకటేమో భక్తిహీనత వల్ల వెళ్ళిపోతున్నారు, రెండవది వాక్యం నచ్చట్లా, చెప్పే విధానం నచ్చట్లా. చూడండి, ఒక వ్యక్తి, మనందరూ తెలుసు, మనకి ఏదన్నా రోగం వచ్చినప్పుడు కొన్ని రోగాలు ఎలా ఉంటాయి అంటే సింపుల్గా వెళ్ళిపోతాయి. ఏదో 4 మాత్రలు ఇస్తే మింగితే తగ్గిపోతాయి. కొన్ని రోగాలు అలా ఉండవు. ఆపరేషన్ అంటాడు, కొయ్యాలంటాడు, కాలు తీసేయాలంటాడు, చేయి తీసేయాలంటాడు. కొన్ని కఠినంగా ఉంటాయి. పట్టి ఉండాలంటాడు, జీవితాంతం ఈ వస్తువులు తినకూడదు అంటాడు, జీవితాంతం మందులు వాడాలంటాడు. తప్పదు. రోజు 3 పూట్ల మందులు వేసుకోవాలంటాడు. తప్పదు. కొన్ని సందర్భాలు ఎలా ఉంటాయంటే కఠినంగా ఉంటాయి. అది మన మేలు కోసమే. అలాగే దేవుడు కూడా ఆయన ఖండించినప్పుడు కానీ గద్దించినప్పుడు కానీ అది మన మేలు కోసమే. ఆ పరిస్థితులు మనమే తెచ్చుకుందాం. ఇప్పుడు చూడండి, వాళ్ళు వాక్యం వినడానికి వచ్చినట్లయితే యేసు ప్రభు మెచ్చుకునేవాడే. కానీ వాళ్ళు వచ్చింది ఎందుకంటే ఈయన అంటుంటే పని చేసే పని లేదు, ఇంకా ఆయన భోజనం పెడతాడు, 3 పూట్ల ఆయన భోజనం పెడతాడు, తృప్తిగా ఉండొచ్చు, పని లేదు బాట్లేదు. ఇక ఆయన ఎంట తిరిగితే హాయిగా తినవచ్చు. ఇంకా ప్రభు చెప్పాడు, క్షయమైన ఆహారం కోసం కష్టపడొద్దు, అక్షయమైన ఆహారం పరలోకం కోసం మీరు కష్టపడండి. ఆ మాట చెప్పినందుకు వాళ్ళు ఆయన వదిలేసి వెళ్ళిపోయారు. చూడండి, ఇక్కడే తిమోతి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయంలోనే ఇంకో విషయం కూడా ఇక్కడ మనం చూస్తామండి. 14వ వచనంలో, అలెగ్జాండర్ కంచరవాడు నాకు చాలా కీడు చేశాను, అతని కీడు చొప్పున ప్రభు అతనికి ప్రతిఫలం ఇచ్చాను, అతని విషయమై నీవు జాగ్రత్తగా ఉండము, అతడు మా మాటలను బహుగా ఎదిరించాడు. నేను మొదట సమాధానం చెప్పినప్పుడు ఎవడునూ నా పక్షంగా నిలవలేదు, అందరూ నన్ను విడిచిపోయేది. ఇది వారికి నేరముగా ఎంచబడకుండును గాక. పౌలుకి అలెగ్జాండర్ ఒక కంచరవాడు, వీళ్ళిద్దరికి ఒక చిన్న గొడవ. ఏంటా గొడవ? ఈయన పౌలు ఎక్కడ పోయినా కానీ కొంచెం మొహాట్ లేకుండా వాక్యం చెబుతాడు. ఉదాహరణకి ఏథెన్సు పట్టణంలో కూడా వాళ్ళు అసలే భక్తి పరులు, జ్ఞానవంతులు అనుకుంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు తెలియని భక్తి చేస్తున్నారు అని ముఖాన్ని చెప్పాడు. మీరు తెలియక భక్తి కలిగి ఉంటున్నారు, మీ భక్తి అనేటువంటిది అది అజ్ఞానము అని ముఖాన్ని చెప్పాడు. ఆ తర్వాత కొన్ని సందర్భాల్లో ఆయన చేతులతో చేయబడినటువంటి బొమ్మలు దేవతలు కావు, బంగారము వెండి ఇదంతా వ్యర్థమే, అవి దేవతలు కావు అనేటువంటి విషయాన్ని అనేక సార్లు చెప్తాడు ఆయన. ఈ సందర్భంలో గొడవైందండి. ఆ బొమ్మలు చేసేయానికి ఈయనకి గొడవైంది.
ఇప్పుడు ఈయన సమాధానం చెప్పినప్పుడు ఎవడు కూడా ఆయన పక్షంగా నిలవలేదంట. అంటే కొన్ని సందర్భాల్లో మనుషులు వాస్తవం చెప్తున్నప్పుడు వాళ్ళకి అర్థం కాక వదిలేస్తారు. ఈయనతో మనకి ఎందుకని వదిలేస్తారు. అంటే విషయం ఏంటంటే దేవుణ్ణి మనము విడిచిపెట్టకూడదు. ఆయన తప్ప ఇంకెవరు లేరు. రెండవది, ఆయన కొన్ని సందర్భాల్లో మనకి నచ్చని మాటలు చెప్పినప్పుడు కూడా, కఠినమైన మాటలు చెప్పినప్పుడు కూడా మనం ఏం చేయాలనంటే వాటిని మనము కైకొనాలి తప్ప వదిలేయకూడదు. మార్క్స్ వార్త 10వ అధ్యాయంలో ఒక యవనస్తుడు ఉన్నాడు. ఇతను ధనవంతుడైనా కూడా దేవుడు అంటే మంచి భక్తి ఉంది. చిన్నప్పటి నుంచి అతను ధర్మశాస్త్రం పాటిస్తున్నాడు అంట. బాగా ఆసక్తిపరుడు. యేసుప్రభు ఆ దాన్ని వెళ్తూ ఉంటే ఈయన పరిగెత్తుకుంటూ వెళ్ళి యేసుప్రభు ముందు మోకాలు అని, అయ్యా నేను పరలోకం పోవాలి, నేను ఏం చేయాలి అని అడుగుతున్నాడు. పరలోకం పోవాలి అని అంటే నీ ఆజ్ఞలు తెలుసు కదా, తల్లిదండ్రులను గౌరవించు, దొంగతనం చేయొద్దు, అబద్ధం ఆడొద్దు, ఇవన్నీ చెప్తా ఉంటే వాడు అంటున్నాడు, చిన్నప్పటి నుంచే ఏం చేస్తున్నాను అంటున్నాడు. సరే నీకు వాడు కొదువుగా ఉంది, నువ్వు పోయి నీ ఆస్తి మొత్తం అమ్మి బీదలకు ఇచ్చి నువ్వు వచ్చి నన్ను వెంబడించు అన్నాడు. చూడండి, ఆ మాట కంట అతను ముఖం చిన్నబుచ్చుకున్నాడు అంటే కొన్ని సందర్భాల్లో ప్రభు చెప్పేటువంటి మాటలు, దేవుడు చెప్పేటువంటి మాటలు మనకి ఎలా ఉంటాయి అంటే కొంత కఠినంగా ఉంటాయి. మార్క్స్ వార్త 10వ అధ్యాయం 22వ వచనంలో అతడు మిగులు ఆస్తి గలవాడు కనుక ఆ మాటకు ముఖం చిన్నపుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాడు. వదిలేశాడు, ప్రభువును వదిలేశాడు. పరలోకం వద్దు, నీ వద్దు. ఒక మాట చెప్పాడు ఆయన. ఏం చెప్పాడు? పైన మనం చూస్తే 21వ వచనంలో మధ్యలో చూడండి, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీ వచ్చి నన్ను వెంబడించు. ఇది అందరికీ చెప్పాడు ఈ మాట. యోబు ధనవంతుడు, ఆ ప్రాంతంలో అతనే నెంబర్ 1 ధనవంతుడు. అబ్రహాం ధనవంతుడు, ఇస్సాకు ధనవంతుడు, యాకోబు ధనవంతుడు. వీళ్ళెవరు కూడా దేవుడు నీ ఆస్తి మొత్తం అమ్మి బీదలకి ఇచ్చి నన్ను వెంబడించు అని చెప్పలా. వీడికి మాత్రమే చెప్పాడు. కారణం ఏంటి? కారణం వేరే ఉంది. ఆయన దేవుడు కదా, మన గురించి పూర్తిగా తెలిసినవాడు కాబట్టి ఆయన వాడి గురించి తెలిసి ఏమన్నాడంటే నీకు కలిగినవన్నీ అమ్మి నువ్వు బీదలకి ఇవ్వన్నాడు. యోబుకు చెప్పలా ఈ మాట, అబ్రాహాముకు చెప్పలా, దావీదుకు చెప్పలా, వీడికే చెప్పాడు. కారణం ఏంటంటే వీడికి వాడికి ఉన్నటువంటి ఒక విశ్వాసం ఏంటంటే డబ్బు లేకపోతే మనం దేనికి పనికిరాము, సమాజంలో మన గౌరవం డబ్బే ఉండాలి, ఈ డబ్బు లేకపోతే నాకు అసలు జీవితమే లేదు అనేటువంటి భావం వాడికి ఉంది. ఆ భావం చచ్చిపోవాలి. పైసా డబ్బు లేకపోయినా నువ్వు బ్రతకగలుగుతావు అని వాడికి నేర్పించాలనుకున్నాడు ప్రభు. నీ ఆస్తి మొత్తం బీదలకిచ్చి నువ్వు నన్ను వెంబడించు అన్నాడు. నేను చూసుకుంటాను నిన్ను, మంచిదే మాట, నన్ను వెంబడించు అన్నాడు. నీ ఆస్తి మొత్తం వదిలేసి నన్ను వెంబడించు అన్నాడు. వీడు ఆస్తి మొత్తం వదిలేస్తే బికారుడు అవుతాడా? ప్రభు లేడా? ఆయన చూసుకోడా? కొంతమందికి ఈ ముఖాన్ని కొన్ని విషయాలు చెప్పినప్పుడు వీడి ముఖం చిన్నపుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాడు. వదిలేశాడు, ప్రభుని వదిలేశాడు. నువ్వు అవసరం లేదు, పరలోకం నాకు అవసరం లేదు, నా ఆస్తి నాకు ఉంటే చాలు. అంటే కొంతమందికి కొన్ని మాటలు కఠినంగా ఉంటాయి. ఆ కఠినమైనటువంటి మాటలు చెప్పినప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే నువ్వు వద్దు, నీ మతం వద్దు అంటున్నారు. నేను విన్నాను, అమెరికాలో ఒక సంఘం బయలుదేరింది. ఆ సంఘం ఏంటంటే యెహోవా సాక్షులు అనేటువంటి గుంపు. మన దగ్గర కూడా ఇప్పుడు అది పనిచేస్తూనే ఉంది. ఈ యెహోవా సాక్షులు అనేటువంటి గుంపు కొన్ని సిద్ధాంతాలు ప్రవేశపెట్టారు. వాటిలో ఒకటి ప్రాముఖ్యమైనది ఏంటంటే మనుషులకు నిత్య నరకం లేదు. బైబిల్ ఏమో నిత్య నరకం గురించి మాట్లాడుతుంది. అంటే అగ్ని ఆరదు, పురుగు చావదు అని బైబిల్ చెప్తుంది. ఆ మంట ఆరిపోదంట.
వీడు చావడు. అంటే వాడు ఎల్లప్పుడూ ఆ మంటల్లో కాలిపోతుంటాడు, ఏడుస్తూ ఉంటాడు, పళ్ళు కొరుకుతూ ఉంటాడు అని బైబిల్ చెప్తుంది. యెహోవా సాక్షులైన గుంపు ఒకటి బయలుదేరి వీళ్ళు ఏ సిద్ధాంతం పెట్టారంటే మనుషులకు నిత్య నరకం అనేది లేదు. ఈ బోధకులు, పాస్టర్లు బైబిల్ మీద సరైన అవగాహన లేకుండా నిత్య నరకం ఉందని ప్రజలు భయపెడుతున్నారు. మన దేవుడు ఎలాంటి వాడు అండి? ప్రేమించే దేవుడు కదా, క్షమించే దేవుడు కదా. వ్యభిచారం చేస్తున్న స్త్రీ పట్టబడినప్పుడు యేసుప్రభు ఏమన్నాడు? తప్పు చేయని వాళ్ళు రాళ్ళు ఏమన్నాడు కదా, అందరూ వెళ్ళిపోయారు కదా, ఆయన కూడా శిక్షించాడు కదా ఆమెని, ఆయన కూడా క్షమించాడు కదా. మన దేవుడు క్షమించే దేవుడు అయితే దయాదాక్షాలు లేకుండా మంటల్లో కాలుస్తాడా? కాబట్టి నిత్య నరకం లేదు అని వీళ్ళు ఒక సిద్ధాంతం ప్రవేశపెట్టి ఒక సంఘాన్ని ఏర్పాటు చేస్తే అమెరికాలో కొంతమంది దాన్ని అనుసరిస్తున్నారు. ఇదేదో బాగానే ఉంది సిద్ధాంతం. చూడండి, ఇలాగూ కొంతమందికి కొన్ని విషయాలు కఠినంగా ఉంటాయి, ఇవి నచ్చక అటు వెళ్ళిపోతున్నారు. అమెరికాలో కొంతమంది ఇస్లాం స్వీకరిస్తున్నారంట. కారణం ఏంటని పరిశీలన చేసినప్పుడు ముస్లింలో ఉన్న ఒక సిద్ధాంతం ఏంటంటే దేవుడు ఒకడే. కాబట్టి నువ్వు ఆయన్ని రోజుకి 5 సార్లు ప్రార్థన చేయి. తర్వాత నీ ఇష్టం, జీవితం నీ ఇష్టం. 10 మందిని పెళ్లి చేసుకుంటావో, 100 మంది పెళ్లి చేసుకుంటావో, అన్యాయం చేస్తావో, తర్వాత అదేది లెక్కలోకి రాదు. రోజుకి 5 సార్లు ప్రార్థన చేయి. ఒక దేవుడిని పూజించు, ఏ బొమ్మలు పెట్టుకోవద్దు ఇంట్లో, అల్లాయే దేవుడు. రోజుకి 5 సార్లు ప్రార్థన చేయి. ఇక తర్వాత నీ ఇష్టం. ఇంకా 100 మంది పెళ్లి చేసుకుంటావో, వ్యభిచారం చేస్తావో, దొంగతనం చేస్తావో, నీ ఇష్టం. దేవుడు అవి పట్టించుకోడు అంటున్నాడు. కాబట్టి ఇదేదో బాగానే ఉంది కదా. ఇటు వచ్చిన కాంచి బాప్తిసం తీసుకో, తాగుడు మానే, సిగరెట్ తాగమాకు, ఇవన్నీ చెప్తా ఉంటారు. ఇదేదో బాగానే ఉంది కదా, నా జీవితంతో పని లేదంట, రోజుకి 5 సార్లు ప్రార్థన చేస్తే చాలంట. ఇలా చాలా మంది కూడా కొన్ని విషయాలు వాళ్ళకి నచ్చక బయటకు వెళ్ళిపోతున్నారు. కాబట్టి ప్రియమైనటువంటి సంగమా, ఆలోచన చేయండి. మనం వస్తుంది మన రక్షణ కోసం మనం వస్తున్నాం, పరలోకం కోసం వస్తున్నాం. దేవుణ్ణి మనము నేర్చుకొని దేవుని సన్నిధికి మనం వస్తున్నాం. కాబట్టి ఎవరో ఏదో అన్నారు, లేదా ఎవరో ఏదో జీవిస్తున్నారని మనుషులను చూడకుండా ఒక్కసారి మనము దేవుని చూడాలి. దేవుడు అడుగుతున్నాడు, నా యందు మీరు ఏం చెడు చూసి బయటకు వెళ్ళిపోయారు, నాలో తప్పు చూపెట్టి బయటకు వెళ్ళిపోయారు. ఇక మనవాళ్ళు ఇక చాలా చెప్తారు కారణాలు. మా పక్కింటి ఆయన ఆస్వాదించావు, నన్ను మర్చిపోయావు, నేను ఇన్నిసార్లు ప్రార్థన చేస్తున్నా, ఇంత భక్తి చేస్తున్నా, నాకేం అభివృద్ధి రావటం లేదు. ఇలాంటి మాటలు మనోళ్ళు మాట్లాడి దేవుడు వదిలేసే సందర్భాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా భక్తిహీనత, సరైనటువంటి భక్తి లేకపోవటము. దేవుడు చెప్పాడా? నీకు చెప్పాడు దేవుడు, నన్ను నమ్ముకోండి, ఏ కష్టాలు ఉండవు, నన్ను నమ్ముకోండి, మిమ్మల్ని గొప్పవాళ్ళని చేస్తాను అని దేవుడు చెప్పాడు. దేవుడు చెప్పే విషయం ఏంటంటే, నేనే దేవుడను, ఇంకే దేవుడు లేడు అన్నాడు. ఆయన ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఆ మార్గాన్ని మనం అనుసరిస్తే ఇప్పుడు బాగుంటాం, రేపు ఇంకా బాగుంటాం. ఇలాంటి విషయాలు చెప్పాడు. కానీ నీకు ఏ కష్టం రాదు, ఏ నష్టం రాదు, నువ్వు ఎప్పుడు ధనవంతుడిగానే ఉంటావు, ఇలాంటి విషయాలు ఆయన చెప్పలేదు. మనమే లేనిపోని అన్ని కల్పించుకొని దేవుణ్ణి, ఆయన సంఘాన్ని విడిచిపెట్టి మనం ముందుకు కొనసాగుతున్నాం. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మనం అందరం కూడా ఒకే ఒక మాట మనం నేర్చుకుంటున్నాము. మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి విడిచిపెట్టకుండా, దావీదులాగా మనం కూడా ఆయన విడవకుండా జీవితాంతం వరకు ఆయన్ని వెంబడించాలి. ఆయన విడిచిపెట్టడానికి ఒక కారణం కూడా మనకి దొరకదు. ఎందుకంటే ఆయన అంత మంచి దేవుడు. సేవకులు అది వాళ్ళ వ్యక్తిగతం, మనం వాళ్ళని చూసి కదా వచ్చింది, దేవుని చూసి వచ్చాము. కాబట్టి దేవుళ్ళ నమ్మకంగా కొనసాగుతాం. మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తాం. ప్రార్థన చేస్తూ మన బట్టి విడిచే కార్యక్రమాన్ని జరిగించుకుందాం.